వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మయూరి నగర్ లో ఉన్నటువంటి ఆశ్రయ అనాథ శరణాలయంలో విద్యార్థులకు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిజాంపేటకు చెందినటువంటి రాయల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దాసి ఝాన్సీ రాణి చేతుల మీదుగా పిల్లలకు అవసరమైన దుప్పట్లు, ఆహార పదార్థాలు, పండ్లు మొదలగునవి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ దాసి నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రిన్సిపల్ ఝాన్సీ రాణితో కలిసి అనాథ పిల్లలకు దుప్పట్లు, పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ అనాథ పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశం ఎంతో గొప్పదని, ఈ సందర్భంగా రాయల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పిల్లలకు భవిష్యత్తులో సేవాగుణం అలవాటు చేసే విధంగా పాఠశాల అధ్యాపకులు ప్రోత్సహించాలని, ఆ విధంగా నడిపించాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవ అని పేదల పట్ల, అభాగ్యుల పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం చేయాలని డాక్టర్ దాసి నాగరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి, రాయల్ మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ పర్వీన్, ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు, పిల్లలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేటలో ఉన్నటువంటి రాయల్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రిన్సిపల్ ఝాన్సీ మేడం, అలాగే వైస్ ప్రిన్సిపల్ పర్వీన్ మేడం, వీళ్ళు ఈ పిల్లలకి మంచి అలవాట్లను నేర్పించే క్రమంలో, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే గుణాన్ని నేర్పించే క్రమంలో మియాపూర్ మధురా నగర్లో ఉన్నటువంటి మయూరి నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రయ ఓల్డేజ్ హోమ్కి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి పిల్లలకు అవసరమైనటువంటి బట్టలు, అలాగే వృద్ధులకు అవసరమైనటువంటి దుప్పట్లు, అలాగే కొంత ఆహారాన్ని పంపిణీ చేసి వీళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళని చూడటం, అలాగే వీళ్ళకు సహాయం చేయటం, వాళ్ళు ఎదిగే కొలది వారిలో మంచి అలవాట్లు, అంటే ఒకళ్ళకి పరోపకారం చేయాలి అనే అలవాటు వీళ్ళు అలవర్చుకునే విధంగా స్కూల్ యాజమాన్యం, అంటే స్కూల్ ప్రిన్సిపాల్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవటం నిజంగా అభినందించవలసినటువంటి విషయం. వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఈ విధమైనటువంటి కార్యక్రమంలో మరి ఆశ్రమ నిర్వాహకులు, మరి స్టాఫ్ వీళ్ళందరూ కూడా రావటం, పాల్గొనడం సంతోషం. ఈ కార్యక్రమం కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరగటం సంతోషంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ యొక్క ఆశ్రమానికి అందిస్తామని వారికి తెలియజేస్తూ, మరి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి అలవాట్లు అలవర్చుకోవాలని వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.